ఏం పేరు నీ పేరు? నా పేరు సోమల్లమ్మ. సోమల్లమ్మ. ఆ. ఏది ఎన్నో వార్డు మీది? మాది 15వ వార్డు. 15వ వార్డు. ఆ. ఓకే. ఆ. సో మల్లమ్మ ఆ. మరి ఏంది ఇప్పుడు మరి మున్సిపల్ సెలక్షన్స్ వచ్చాయి, ఆ. మరి ఏంది ఎవరు గెలిచే అవకాశం ఉన్నది ఈడ? ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? లంగ అయినా నా కొడుకు, దొంగ అయినా నా కొడుకు నిలబడి నా కొడుకు ఎత్తా నేను ఉమ్. చెయ్యికే ఎత్తా. చెయ్యికే. ఆ. ఎందుకని? ఆ? ఎందుకని? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి. ఆ. ఉమ్. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఉమ్. ఎత్తాం. చేస్తారు. ఆ. ఉమ్. సరే మరి ఇప్పుడు అన్ని పార్టీలు వస్తున్నాయి కదా, ఆ. సరే కాంగ్రెస్ పార్టీకి వేస్తానంటున్నా, ఓకే అది నీ అభిప్రాయం. ఆ. మరి ఏంది మరి పనులు మంచిగా అవుతున్నాయా? ఆ? పనులు ఎట్లా ఎందుకైతాయి పనులు? ఉమ్. ఎందుకైతాయి? ఉమ్. కావు. ఉమ్. సిస్మెంట్ ఇప్పుడు ఉమ్. ఉమ్. అయితేనే ఉంది ఆడ పని. కింద పడ్డాలే. ఉమ్. మా కాదు కాదు కాదు, ఆ. నేనేమంటున్నానంటే కరెంట్ వస్తుందా మీకు? 24 గంటల కరెంట్? 24 గంటల కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంట్ పీరి కరెంట్ వస్తుంది. వస్తుందా? రేషన్ బియ్యం వస్తానే? వస్తానే. రేషన్ బియ్యం ఈయన ఇస్తలేడు, ఆమె ఇస్తలేదు. మోడీ ఇస్తాడు రేషన్ బియ్యం. ఇచ్చే బియ్యం వీళ్ళు మాయేం అమ్ముతాను, మేము అమ్ముతాను అని వీళ్ళు అంటారు. మోడీ పంపుతారు. ఎట్టయితే నీకు అందుతుంది కదా, రాష్ట్ర అందుతుంది. ప్రభుత్వం నుంచి అందుతున్నాయి కదా. ఆ. సరే మోడీ ఇచ్చిన ఎవరికైనా మొత్తం తింటాను మంచిగా. తింటాను. ఇచ్చేదైతే మన ప్రభుత్వమే కదా, ఈ ప్రభుత్వమే కదా, ఆ. తెలంగాణ ప్రభుత్వమే కదా. ఆ. సో మరి ఇంకా ఏంటి ఇక్కడ ఏమి మీకు ఏమేమి కావాలి ఈడ మీ వార్డులో? మీకు రోడ్లు బాగున్నాయా? మాకా అగోది బాగలేదు. ఆ రోడ్డు ఒకటి ఇదే మీ ఏరియా అదేనా? అదే. రోడ్డు బాగాలే. ఆ. మరి నీళ్లు వస్తున్నాయా? నీళ్ళు సలవుతున్నది. నీళ్ళు మంచిగా వస్తున్నాయి. మంచిగానే వస్తాయి. మరి ఏంటి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది? ఆ? ప్రభుత్వం ఇక మంచిగానే ఉన్నది. ఎవరైనా మన చేతులు మనల్ని ఎత్తినే పెడతారు. మన చేతులు మనల్ని ఎత్తినే పెడతారు. ఎవరు గెలిచినా ఇవాళ నా కొడుకు గెలుస్తాడు అన్నట్టు. ఓటేసినాడు దండం, ఓటేసినాక బూటు, ఎవరైనా గంతే. ఎవరిదైనా అంతాయా? ముందు 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించండి కదా, మరి ఆయన ఎట్లా చేసిండు? ఆయన గట్టేసేసాడు, ఈయన గట్టేసేసాడు. అన్ని అందరు కలిసి పేదలనే ముంచుతారు. ఎవరైనా ఎత్తినా వాళ్ళ చేతుల్లో పెడతారు. ఎవరి చేతులు వాళ్ళ ఎత్తిన పెడతాడు. అన్ని ఉప్పులు పప్పులు అన్ని కరెంటు బిల్లులు అన్ని పెరుగుతలేవా? ఇప్పుడు పెరుగుతలేవా? బంగారమా? పేదోడు పెళ్లి చేసుకుంటే కాడు తెలిసిన వాళ్ళు తల్లి కంటే వాళ్ళని చదివే మా ఎక్కువ ఏం సంపాదించదా? పావులు ఎత్తి పెట్టి పుస్తకం చెప్పిద్దాం అని అంటే గంత రేటు ఉండే 2 లక్షలు. మన వల్ల కాదు. మరి వాళ్ళు బాగు చేసింది ఏమున్నది? వాళ్ళు బాగు చేసింది ఏమున్నది? బంగారం ఇస్తారంటే అయ్యో తులం బంగారం ఎత్తానా నీవే? తులం నీవే అంతేనా? మళ్ళీ ఏమంటే 6 క్రీములు పిరి, 6 గ్యారెంటీలు పిరియానా? అందులో ఇప్పుడు గవర్నమెంట్ చెందేది కరెంటు బిల్లు, బస్ ఛార్జీ, 2 ముఖ్యం గవర్నమెంట్ చెందేదినా? గవర్నమెంట్ కు లోటు కొట్టినట్టేనా? ఈమె కొట్టినట్టేనా? అది ఎవరి మీద ఎత్తారు? మళ్ళా మా మీదనే కదా వేసేది. మరి నువ్వు అడుగుతున్నావు కదా, నాకు ఏమి ఇచ్చినావు అడుగుతున్నావు. మరి నీకు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు తీసుకోవడానికి మళ్ళీ ఏమైనా ఆలోచించద్దు నువ్వు. ఎవరు ఇప్పుడు నీకు నాకు కావాలన్నావు కొత్తలేవా? పైన అక్కడి నుంచి ఆ ఇంట్లో నుంచి తెచ్చి పెడతాను. గవర్నమెంట్ ఇచ్చేది ఆమెదేం కాదు, గవర్నమెంట్. అదే మా సొమ్ము గవర్నమెంట్ చెందుతలేదా? మనం పెట్టే ట్యాక్సుల మీద. అదే మరి అంతే, అందరూ దాని మీదనే బతుకుతారు. అంతే అంతే కరెక్టే, అంతే కదా. మనకే పెడతారు, మనకే పెడతారు. ఇప్పుడు 4000 పింఛన్ ఇస్తా, 4000 పింఛన్ ఇస్తాను అన్నది. అప్పో చేసి వాడు 3000 అయినా ఇచ్చు కేసు గారు. 2 ఇచ్చిండు కానీ ఆయన గెలిస్తే 3000 ఇస్తానన్నాడు. సంవత్సరానికి 500 పెంచుతానన్నాడు. ఒకళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఊరిని ముంచి అయినా గుడి, దేశాన్ని ముంచి అయినా గుడి. మరి 4000 అన్నది. దేశం సంకనాకపోయినా పర్లేదు, మనం మాత్రం బాగుంది. అది ఎవరి పెళ్లి పేడకలు అయితే పప్పు మెతుకులు దొరికింది లెక్క. అంతే. కాదు పెద్దమ్మా, నువ్వు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్టా? ఇప్పుడు పక్కడు పోయినా పర్లేదు, నేను బాగుండాలంటే. అవును, ఇవాళ రేపు రోజులు అట్లా వచ్చినాయి. తల్లి నిలబడ్డా కొడుకు నిలబడ్డా కూడా అవతల 10,000 ఇస్తానంటే మారుతూనే ఉంటది. తల్లి మారుతూనే ఉంటది, కొడుకు మారుతూనే ఉంటాడు. నా తండ్రి నిలబడితే నాకేం సంబంధం? నాకు 10,000 వస్తాయి. వాడు గెలిస్తే లేకపోతే అట్లుంది. ఇప్పుడు అన్ని పార్టీల దగ్గర తీసుకుంటా, మన నచ్చిన కోటేసుకుంటాం. అది సరే. మరి ఒకటి నేనేం అడగను కానీ, మరి ఇప్పుడు ఉన్న 2 పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి, మరి ఎవరు గెలుస్తారా? ఎవరు గెలుస్తారా? నాకెవరక నా మనసు నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుంది అంటే నా మనసుకున్నకెళ్ళి నేనేస్తా. మరి అందరి సంబంధం అందరు మా వాళ్ళే. మీ వాళ్ళే ఎవరో కూడా గెలిపించాలి కదా. గెలిపియాలి. ఎవరు గెలిపిస్తావు నేను అడగను కానీ, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఏ పార్టీ వస్తుందో మనకేం తెలుసు? నేను 40 ఏళ్ల కిందనే వార్డు నెంబర్ కున్నా. నేను వార్డు నెంబర్ కున్నా. నాకు ఒక చింగల్ చా తప్పించి నన్ను నిలబెట్టిన ఆయన, చింగల్ చా తప్పించి నాకు రూపాయి బిల్లితే నీ చెప్పులు మెడకాయి. ఒక్క చింగల్ చాద ఆయన.
ఒక్క చింగల్ చాదాగి వచ్చిన ఆయన ఇంటికాడ ఉమ్, నన్ను నిలబెట్టిన ఆయన 400 ఎత్తిచ్చిండు నాకు 400. 400 నామినేషన్ వేసి ఉమ్, మనిషికి ఒక జాకెట్ ముక్క కొని పెట్టు అన్నాడు. ఉమ్, నేను ఎవరి ఇల్లు తిరిగి ఎవరికి జాకెట్ ముక్క కొని పెట్టా. ఉమ్, నేను ఒకరి ఇల్లు తిరిగాను, ఒకరికి జాకెట్ ముక్క ఇయ్యను, ఉమ్, నేను ఓటయ్యాను పోను, ఉమ్, నాకు తెలియదు, నేను పని చేసుకుంటే బతికేదాన్ని అని అన్నా. ఉమ్, ఉమ్, వచ్చిండు ఉమ్. ఆ 400 ఇచ్చిన ఆయన 4 సార్లు వచ్చిండు, 4 సార్లు తీసుకొని 400 తీసుకొని పోయిండు, తాగిండు, తిన్నారు. అంతే గతం. నీకు బాల్యసమయ నీకు 6,000 ఇచ్చిండాడు కదా, ఉమ్. 6,000 ఇచ్చిండు కానీ ఒక్క తక్కువనే తులం బంగారానికి. సరే, ఇప్పుడు అప్పుడు పాత రోజులు ఓకే అయిపోయింది. అయిపోయినాయి. ఒకటే మాట్లాడుతా, ఇప్పుడు నేను ఒకటే అడుగుతా పెద్దమ్మ. ఆ. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఆ. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగానే చేస్తుందా? ఇది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పర్లేదా? ఇగో ఉమ్. అయ్యా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఉమ్. ఇప్పుడు నేను బొంక తిరిగా నేను బొంకుతా, ఉమ్. నువ్వు బొంక తిరిగా నువ్వు బొంకుతావు. ఉమ్. రోడ్ ఎక్కితే ఎవరు ఎట్లుండదో ఉమ్. మనకేం తెలుసు. నీకేమన్నా నాకేమనిపిస్తుంది అంటే నా కొడుకుని గెలిపించుకోవాలనిపిస్తుంది. నీకు ఎవరికైనా నా కొడుకు చేయి గుర్తు ఎవరైనా పేరు లాడ వెంకన్న. వెంకన్న గారా? ఓకే ఓకే సరే, ఓకే రైట్ సరే. అయ్యా అనసూయ, మరి నువ్వేమనుకుంటున్నావు? అనసూయ గారు చెప్పండి, మీ పేరేం పేరమ్మా? నా పేరు గంగయ్య. మీరేమనుకుంటున్నారమ్మా? ఎవరికి వెళ్తారు? ఎవరైనా ఒకరికి వెళ్తారు. అట్లా కాదు కానీ నువ్వు చెప్పు, నీ పేరు చెప్పు. ఎవరైనా ఒకరే నాన్న, అంతే కదమ్మా, ఎక్కడైనా ఇప్పుడు కానీ 3 పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, ఎవరికి వెళ్తారు? 16 వార్డులకు ఎవరికి వెళ్తారు? ఎవరికి వెళ్తారంటే పదవి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది, వస్తే కాంగ్రెసే వస్తుంది అంతే అంతే. ఇంకా అందులో డౌట్ లేదు. ఇక డౌట్ లేదు. ఓకే. నేనే సరే పెద్దమ్మ.